మేతి, మెంతులు, మెంతులు, జీలకర్ర, మిరియాలు, లవంగాలు, చెక్క, యాలకపుట్ట. దానికి కొంచెం క్వాంటిటీస్ ఉన్నాయి, లెక్కలు. ఇన్ని తులాలకి ఇన్ని తులాలు ఇవి అని. సోంపు, శొంఠి, సోంపు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, ఒక్క జాజికాయ. వీటన్నిటినీ దూరగా వేయించి పొడి చేసి స్టాక్ పెట్టుకోండి. అంత 50-50. సోంపు ఎక్కువ 100 గ్రామ్స్, శొంఠి 25 గ్రామ్స్, 10 గ్రామ్స్ మిరియాలు, యాలకులు 10 గ్రామ్స్, లవంగాలు 5 గ్రామ్స్, దాల్చిన చెక్క 10 గ్రామ్స్. ఇవన్నిటిని పొడి చేసుకోండి. ఎర్లీ మార్నింగ్ ఓ నీళ్ళలో ఒక గ్లాస్ కలుపుకొని తాగండి. లేదు మీకు టైం ఉంది, ఓపిక ఉంది, దాన్ని కషాయం చేసి వడగట్టి అది తాగండి. మీ కిడ్నీస్ను క్లియర్ చేస్తుంది. మీ ఏమంటారు లివర్, దాన్ని శక్తివంతం చేస్తుంది. అన్నిటికన్నా మన దేహంలో పెద్ద అవయవం లివర్. ఆ లివరు 4వ వంతు భాగం ఉన్నా మనకు చాలు. దేవుడు ఇంత పెద్ద లివర్ ఇచ్చాడు. లంగ్స్ను క్లీనింగ్ చేస్తుంది. నరాలలో ఉన్నటువంటి బ్యాడ్ కొలెస్ట్రాల్ను కరిగిచ్చేస్తుంది. ఇంత సులభమైంది. కొంచెం ఓపిక చేసుకోవాలి. ఈ మాత్రం చేసుకుంటే, ఇవన్నీ చేసుకుంటే దైనందిన జీవితంలో ఇంకా మీరు డైలీ చేయాల్సిన పనిలే. ఒకసారి చేసి పెట్టుకున్నారు. టీలు కాఫీలు తాగే బదులు ఒక గ్లాస్ నీళ్లు పోసి మరుగుతున్నప్పుడు ఈ పొడి వేసి ఇంకా బాగా మరగబెట్టి వడగట్టుకొని దాన్నే టీ అనుకొని తాగండి. టేస్ట్ కోసమా బాగా చల్లారిన తర్వాత షుగర్ లేని వాళ్ళు తేనె వేసుకోండి, లేదా బెల్లం వేసుకోండి, లేదా సైంధవ లవణం వేసుకోండి. బస్ బడియా.